అంతేకాకుండా వీళ్ళకి 4th హౌస్ 9th హౌస్ దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి ట్రావెల్ చేసే టైంలో కొంచెము ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో స్లోగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ కనుక ఎవరైనా ఉంటే ఎడ్యుకేషన్లో చాలా స్లోగా ఉంటుంది. ఫాదర్కి కొంచెం హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గురువు వీళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ప్రెషర్ని క్రియేట్ చేస్తుందన్నమాట. 10th హౌస్లో గురువు అంత మంచి యోగ్యత కాదు అని చెప్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ధాన్యనాశో ధనచ్చేట అంటే వ్యవసాయం చేసే మనకి రైతులు ఎవరైనా ఉంటే ఆశించినంత పంట రిజల్ట్ రాదు, అంటే వచ్చిన ఎక్స్పెక్టేషన్ తక్కువ వస్తుందన్నమాట. అంతేకాకుండా ధనచ్చేటం ధనం నాశనం అయిపోతుంది అనమాట. ధన నాశనం అయిపోతుంది. అంతేకాకుండా వృధా సంచారణం భయం అంటే వృధాగా తిరుగుతారన్నమాట. ఇటు అటు ట్రావెల్ చేసేటప్పుడు ఒక పర్పస్ అనేది ఉండదు, వృధాగా ఉంటారు. భయం కలిపే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. స్వజనై దోషణం చేయవ, ఇలా బంధువులు మిత్రులు ఇంట్లో వాళ్ళు వీళ్ళని ఎక్కువ తిడుతూ ఉంటారనమాట. ఈ విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మంచి ఫుడ్ తింటారు, కుటుంబంతో చక్కగా ఉంటారు, మనీ విషయాల్లో బాగుంటుంది, వెల్త్ విషయంలో కూడా బాగుంటుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం చూసారండి, ధనం పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ దృష్టి ఉండటం వల్ల ఇది కొంచెం అంటే అంత ఎక్కువగా కోల్పోరు. 6వ ఇంట్లో గురు దృష్టి మంచిది కాదండి. జనరల్గా ఇది దీర్ఘకాలికమైన రోగాల్ని క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టీబీలు కానివ్వండి, బీపీ, షుగరు, తర్వాత కొంతమందికి క్యాన్సర్ రిలేటెడ్ వచ్చే అవకాశం కూడా జనరల్గా గురువు 6th హౌస్లో ఉంటే క్యాన్సర్ ఎక్కువ వస్తుందండి లేడీస్కి. జనరల్గా ఇవంటి దీర్ఘకాలికమైన రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు ఉండటం వల్ల. అప్పులు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.